హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమణ. నాటుకోడి చికెన్ సంగటిలోకి నేను ఇలా వండుతాను. చికెన్ను బాగా కడిగి కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని టీ స్పూన్ అంత ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నది ఇది వేసుకొని కొద్దిగా మిర్చి పౌడర్, సాల్టు, చిన్న స్పూన్ అంత పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రోట్లో కొద్దిగా దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగాలు, సాజీరా, జాజికాయ ముక్క వేసుకొని దంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ మట్టి బౌల్ పెట్టి తగినంత ఆయిల్ పోసి వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నెమ్మదిగా కలపాలి. తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగాక చికెన్ వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికాక మూత తీసి కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, దంచి పెట్టుకున్న మసాలా ఇంకా చికెన్ మసాలా వేసి వాటర్ పోసుకోవాలి. నేను రాగి సంగటి కోసమని ఈ చికెన్ వండుతున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగా పోస్తున్నాను. నార్మల్గా అయితే తక్కువ పోస్తాను. ఇక 1/2 టీ స్పూన్ చియా సీడ్స్ పౌడర్ వేశాను. ఈ కర్రీలో వాడిన బిర్యానీ మసాలా ప్రతి ఒక్కటి టేస్ట్కి, హెల్త్కి మంచిది. ఇక మూత పెట్టి 20 మినిట్స్ మీడియం మంటపై ఉడకనివ్వాలి. ఎందుకంటే మట్టి బౌల్ కదా, ఎక్కువ మంటతో ఏది వండినా కూడా పగులుతుందేమోనని ఇలా వండుతాను నేను. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి పక్కన పెట్టి సంగటి చేసుకునేలోపు కర్రీ మంచిగా మగ్గిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను. అప్పటి వరకు ఒక చిన్న లైక్ చేయండి.